అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. అందరూ కూడా శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాల్సిందిగా ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. లోకంలో వాతావరణ పరిస్థితుల్లో మరి మార్పు చెందుతూ ఉన్నాయి. ప్రియులారా, మానవులమైన మనము కూడా మార్పు చెందిన వారముగా, అనగా మనలో మార్పు కనిపించాలి. అయ్యా, ఆ కాలములలో మార్పు కనిపిస్తూ ఉంది. దేవుని బిడలలో మాత్రము మార్పు అనేది కనిపించట్లేదు. ఎలా ఉన్నటువంటి వారమో అలాగే ఉంటున్నాం. కనుక దేవుని పిల్లలైనటువంటి మనము రోజు రోజుకి తేడా కనిపించాలి. ఏ తేడా కనిపించాలి? భక్తిలో, విశ్వాసములో, యథార్థతలో, అన్ని విషయాల్లో దేవుని దగ్గర మంచి మెప్పు పొందేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ముగింపు ఘట్టంలో మనమున్నాం, ముగింపు దినాల్లో మనమున్నాం. అంత కలుషితమే. తినే ఆహారం కలుషితం, తాగే నీరు కలుషితం, న్యాచురల్గా దొరికే ప్రతి వస్తువు కూడా కలుషితం అయిపోతుంది. చివరాఖరికి కోడిగుడ్డును కూడా ఎవరు కల్తీ చేయలేరురా బాబు అనుకున్నాం. కానీ కోడిగుడ్డులతో సహా కల్తీ కదా. ఏది మంచి గుడ్డో, ఏది కల్తీ గుడ్డో, ఏది నాణ్యమైనదో, ఏది నాణ్యము కాదో మరి గుర్తుపట్టలేని పరిస్థితి. ఇది అలాగే ఉంటుంది, అది కూడా అలాగే ఉంటుంది. దీన్ని ఆమ్లెట్ వేస్తే ఇది ఆమ్లెట్ అవుతుంది, అది కూడా ఆమ్లెట్ వేస్తే అది ఆమ్లెట్ అవుతుంది. గుర్తుపట్టలేని పరిస్థితి. కనుక ముగింపు ఘట్టంలో ఉన్నాం. కనుక ప్రియులారా, ఏది నాణ్యమైనదో, ఏది నాణ్యము కానిదో గుర్తుపట్టాలంటే, దాన్ని గ్రహించాలంటే వాక్యం బాగా ఎరిగిన వారిగా మనం ఉండాలి. వాక్యములు మనం ఎదగాలి, వాక్యములో మనం నిలబడాలి. వాక్యాన్ని మనం హృదయం అనే పలక మీద దాన్ని రాసుకున్నప్పుడు మనం అన్ని విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసేటువంటి వారంగా ఉంటాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రతి దానిని కూడా క్షుణ్ణంగా మనం ఎరిగిన వారంగా ఉండాలి, ఎరిగినటువంటి ప్రజలుగా ఉండాలి. అటువంటి ఎరిగిన వారం ఉన్నప్పుడే అన్ని విషయాలు కూడా మనం ధైర్యంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. ప్రియులారి సమయంలో ఒక మాట చదువుకొని మనం ముందుకు సాగుదాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. అక్కడ నుండి పోయి ఏన్గేదికి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను. దేవునికి స్తోత్రం. చదవరు కదా, తెలిసి చూశారు కదా మాట. ఏమని రాయబడి ఉంది? ఏమని రాయబడి ఉంది? మరొకసారి చదువు. తరువాత దావీదు అక్కడ నుండి పోయి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను. చాలు ప్రియులారా, ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి తరమపడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఆయన తరుముతూ ఉన్నాడు. ఒక వ్యక్తి తరుముతూ ఉండగా ఆయన పరిగెడుతూ ఉన్నాడు. ప్రాణరక్షణ కొరకు పరుగులు పెడుతూ ఉన్నాడు. ఈ ప్రాణమును రక్షించుకోవాలని ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టి పరుగులు పెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలా పరిగెడుతూ ఆయనను తరుముతున్న వారు ఎవరో కాదు, దగ్గర వారే. ఆయనను తరుముతున్న వారు బయట వారు కాదు. కన్న కొడుకు తరిమాడు. రెండవదిగా ఆయన మామగారు కూడా తరిమాడు. కన్న కొడుకు ఎందుకు తరిమాడు? పిల్లనిచ్చి, అమ్మాయినిచ్చి, వివాహము చేసి అల్లుడి గారిని ఎందుకు చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇటు మామగారి చేతుల నుండి రక్షించబడాలి, మామగారి చేతిలో పడకుండా నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలని పరుగులు పెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతకీ
పరుగు పెడుతున్న వారు ఎవరు? పరిగెడుతున్నది ఎవరు? పరిగెట్టిస్తున్నది ఎవరు? లోకములకు సామెత ఉంది, నువ్వు పరిగెట్టినంత కాలము నిన్ను పరిగెట్టిస్తూనే ఉంటారు. నువ్వు పరుగు పెట్టకుండా నిలబడితే అదంతా ఎందుకండి? కుక్కే ఉంది, పరిగెట్టిస్తూ ఉంటుంది కదా. నువ్వు పరిగెడుతూ ఉంటే నీ వెనకమాల పరిగెట్టుకుంటూ వస్తుంది. నువ్వు నిలబడు, బ్రేక్ వేసినట్టుగా అది కూడా ఆగిపోదు, ఇంక రాదు. అక్కడే ఉండి భూమి తలకిందులయ్యేలా అరుస్తుంటుంది తప్ప ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేదు. అదే విధముగా లోకములో కూడా నువ్వు పరిగెడుతున్నంత వరకు నిన్ను పరుగు పెట్టిస్తూనే ఉంటారు. దావీదు పరుగులు పెడుతూ ఉన్నాడు. దావీదు మామూలు వ్యక్తి కాదు, గుండె వంటి సింహం కలిగినటువంటి వాడు, సింహపు గుండె కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి వాడు దావీదు? సింహపు గుండె కలిగిన వాడు. ఈ దావీదు దగ్గర ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కడే 8,000 మందిని చంపగలరు. ఆయన ఒక్కడే 8,000 మందిని చంపగలరు. ముగ్గురు ఉన్నారంట వారు. దావీదు మామూలు వాడా? ఈయన కూడా సింహపు గుండె కలిగిన వాడు, బహుధైర్యవంతుడు, దేనికి భయపడ్డు, దేని లెక్క చేయడు. కానీ ఎందుకు పరిగెడుతున్నాడు? సింహపు గుండె కలిగిన వాడు. అమాయములు ఉన్నారు, తన దగ్గర ముగ్గురు ఉన్నారు, బాడీ గార్డ్స్. ఒక్కొక్కటి 8,000 మందిని చంపగలరు. ఎందుకు? ఒక్కొక్కటి 8,000 మందిని చంపగలిగిన అటువంటి బలము కలిగి పరిగెడుతున్నారు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం. పరిగెడుతూ పరిగెడుతూ ఎక్కడికి వచ్చారంట? ఏన్గేది అనే కొండ స్థలములోనికి వచ్చారు. ఏంటది? ఏ కొండది? ఏన్గేది. ఆ ఏన్గేదిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. అక్కడ కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు, పాఠాలు ఆ స్థలములో దేవుడు మనకి నేర్పిస్తా ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు దావీదును తరుముతున్నటువంటి వ్యక్తి ఎవరయ్య అంటే ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. చూడండి ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. దావీదుని తరుముతున్న వ్యక్తి. అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండేను. అతడు బహు సౌందర్యము గల ఇశ్రాయేలులలో అతని లాంటి సుందరుడు ఒక్కడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఈయన పేరు సౌలు. ఈ సౌలును కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు అంతకుముందు చెప్పినట్లున్నాను. ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు ఎవరు? ఎవరు మొట్టమొదటి రాజు? సౌలు. ఈ సౌలు ఎటువంటి వాడు? బహు సౌందర్యము కలిగిన వాడు. ఇశ్రాయేలీలలోనే అతని లాంటి సౌందర్యవంతుడు లేడు. అంతటి అందగాడు, భుజములు మొదలుకొని చాలా ఎత్తైనటువంటి వాడు, ఓ ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం, మరి అవయములు కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. భుజములు మొదలుకొని ఎత్తైనటువంటి వాడు. జిరాఫీని చూస్తాం, తన మెడలో ఉంటుంది. ఒంటిని చూస్తాం, తన మెడలో ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది కదా. ఓ ప్రత్యేకమైన లక్షణము కలిగినటువంటి వాడు సౌలు. ఈ సౌలు దావీదును తరుముతా ఉన్నాడు. ఎందుకు తరుముతున్నాడు? ఎందుకు దావీదు పరిగెడుతూ 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 ఏన్గేది అనేటువంటి స్థలములో, కొండ స్థలములో దాక్కుని ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దానిలో ఒక 5 విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. దావీదు చరిత్ర మనకు తెలుసు. దావీదు సర్వసాధారణంగా ఒక గొర్రెల కాపరి.
ఏం చేసి ఈయన పని ఏంటి? గొర్రెలు మేపడమే, గొర్రెల కాపరి. అయితే గొర్రెల కాపరి కాకుండా దావీదుని గురించి కూడా దేవుడు అద్భుతంగా మాట అంటాడు. ఆయన గురించి మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 18వ వచనంలో రాయబడింది. చదవవసరం లేదు. ఈయన కూడా సౌందర్యవంతుడు, చక్కని నేత్రములు కలిగిన వాడు అని రాయబడి ఉంది. చక్కని గాయకుడు కూడా, సంగీత విద్వాంసుడు కూడా. అంతేకాకుండా పాటలు రాయగలడు, పాటలు పాడగలడు. మంచి ట్యూన్ కలిగినటువంటి వాడు, సంగీత విద్వాంసుడు. ఈయన ఎవరంట? మళ్ళీ గొర్రెలు మేపేవాడు. సర్వసాధారణ గొర్రెలు మేపేవాడిని ఇటువంటి లక్షణాలు ఉంటాయా? మంచి స్వరం ఉంది, మంచి సంగీత విద్వాంసుడు, మంచిగా రాయగలడు, పాడగలడు. కానీ ఈయనెవరు? గొర్రెల కాపరి. గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. గొర్రెలు మేపుకుంటూ తన వరాన్ని, తన తలాంతులను వినియోగించుకుంటూ ఉన్నాడు. ఒకరోజు యెషయా అన్నాడు, అరే బాబు, అన్నయ్యలు యుద్ధ భూమిలో ఉన్నారు కనుక ఈ జున్ను ముక్కలు, జున్ను గడ్డలు, ఈ క్యారేజీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకుని రారా అని పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దావీదు క్యారేజీ తీసుకుని అన్నలు ఎక్కడైతే ఉన్నారో ఆ యుద్ధ భూమిలోనికి క్యారేజీ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఏం తీసుకొని వస్తున్నాడు? క్యారేజీ. ఇప్పుడు తండ్రి ఉద్దేశం ఏంటి? క్యారేజీ ఇచ్చి రావడమే. ఇప్పుడు దావీదు ఉద్దేశం కూడా ఏంటి? నేను క్యారేజీ ఇచ్చేసి వచ్చేయడమే. దేవుడికి స్తోత్రం. కానీ నా దేవుడు ఆయన క్యారేజీ ఇవ్వడానికి కాదు వచ్చేది, ఆయన క్యారేజీ ఇచ్చి వెళ్ళడానికి కాదు. దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏ ఉద్దేశం తెలుసా? అరే దావీదు, నువ్వు క్యారేజీ ఇచ్చి రావడం కాదు, నీవే అక్కడ యుద్ధం చేసేది. అనుకున్నాడా నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నానని? యెషయా అనుకున్నాడా నా కొడుకు యుద్ధం చేయబోతున్నాడని? లేదు, అనుకోలేదు. క్యారేజ్ ఇచ్చి అలా ఉన్నారో చూసి వద్దామని వెళ్తున్నాడు. కానీ నా దేవుడు ఆయనతోనే యుద్ధం చేయించాలి, ఆయనలో ఉండి విజయాన్ని అనుగ్రహించాలని దేవుడు నిర్ణయించాడు. క్యారేజ్ తీసుకుని వచ్చాడు. అక్కడికక్కడ వారు జరుగుతూ ఉంది 40 రోజులుగా. గాతు వాడైనటువంటి ఫిలిష్తీయుడు గొలియాతు సవాలు చేస్తూ ఉన్నాడు. అరే ఇశ్రాయేలు ప్రజలారా, నాతో యుద్ధానికి రండి, నన్ను ఓడిస్తే మీకు దాసులుగా ఉంటాం, మేము ఓడిపోతే మీకు దాసులుగా ఉంటాం, మేము గెలిస్తే మీరు మాకు దాసులుగా ఉంటారు, రండి సవాలు చేస్తా ఉన్నాడు. ఆడు చూస్తే మామూలు వ్యక్తి కాదు, సాదాసీద వ్యక్తి కాదు, 6 మూరల జానెడుత్తు కలిగి బహుబలవంతుడు, బహుశూరుడు. ఆయన చూస్తే భయపడిపోతున్నారు. ఆయన చూసి సౌలు రాజు కూడా యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు పారిపోయి మూల కూర్చున్న వారు, బాబు వాడితే నేను యుద్ధం చేయలేను. కానీ దావీదు వచ్చాడు. ఏమిటయ్యా అది? చూశాడు, పరిస్థితి అంతా చూశాడు. జాగ్రత్తగా పరిశీలన చేయండి. నేను త్వరగా దీన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దావీదు ఆ స్థలానికి వచ్చాడు. గొలియాతును చూచాడు, అడిగాడు, ఏంటి పరిస్థితి? ఇదిరా నాయన పరిస్థితి. వీడికే మీరు భయపడిపోయేది, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడికే మీరు భయపడిపోయేది. వీడు అప్పటివాడు. సౌలు దగ్గరికి వెళ్ళాడు, నేను యుద్ధం చేస్తాను అన్నాడు. వీడు అప్పటికే చిన్నవాడు. అయ్యా నేను యుద్ధం చేస్తాను. అసలు ఇది పని ఏంటి? క్యారేజ్ ఇచ్చి వెళ్ళిపోవడమే. యుద్ధం చేయడానికి సిద్ధపడి వచ్చాడా? లేదు. పిల్లరా వెళ్ళాడు. ఒరే ఈ యుద్ధం చేస్తాడంట, ఆ యుద్ధాయుధాలు ధరించండి అన్నాడు. ఇవన్నీ నాకేమి అలవాట్లేదు నాయన అన్నాడు. ఏంటి? కత్తి లేకుండా, ఆయుధాలు లేకుండా నువ్వు యుద్ధం చేస్తావా? అవును, నేను కాదు చేసేది యుద్ధం, యెహోవాయే. దేవునికి స్తోత్రం. యెహోవా ఆయనే యుద్ధం చేసేది, నేను కాదు, నేను నిలబడటం అంతే. అడవిలో నేను గొర్రెలు మేపుతుండగా సింహం వచ్చి నా గొర్రె పిల్లని తింటా ఉంటే దాన్ని నోటిని చీల్చి అవతల పాడి గొర్రె పిల్లని రక్షించాను. సేమ్ టైం రెండోసారి ఎలుగుబంటి అంటాడు. ఎలుగుబంటి కూడా వచ్చి అలాగే తింటుంటాయి, చీల్చి అవతల పాడేస్తాను. ఇంత బలం ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? యెహోవా నాకు తోడై ఉన్నాడు. సరే బాబు వెళ్ళరా అంటే వెళ్ళాడు. ఏటిలోనికి వెళ్ళాడు. 5 రాళ్ళు ఏరాడు. ఎన్ని రాళ్ళు ఏడారు? 5 రాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా మర్మం ఉంది. ఎన్ని రాళ్ళు ఏరాడు?
5 రాళ్ళు. ఇక్కడ ఎవడున్నాడు? ఒక్కడే. కానీ 5 రాళ్ళు ఎందుకు ఏరాడు? దాని గురించి తర్వాత చెప్తాను. అది సబ్జెక్ట్, అదొక పెద్ద సబ్జెక్ట్. దేవునికి స్తోత్రం. 5 రాళ్ళు ఏరాడు. 5 రాళ్ళు ఏరి తీసుకొచ్చి ఏం చేశాడు? ఒడిసెలు కట్టి విసిరాడంతే. ఒకే దెబ్బకి ఆ గొలియత్ ఏమైపోయాడు? కింద పడిపోయాడు. పీక నరికి తీసుకెళ్ళి సౌలుకి అప్పగించాడు. ఇప్పుడు అక్కడ స్త్రీలు పాట పాడుతున్నారు. ఏమని పాట పాడుతున్నారు తెలుసా? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఈ స్త్రీలు పాడిన పాటకి తంటాలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు ఈ లేడీస్ పాడిన పాటకి ఇప్పుడు పెద్ద గొడవ వచ్చి పడింది, పెద్ద సమస్య వచ్చి పడింది. పోనీలే, గాతువాడైనటువంటి వాడిని జయించాడు, యుద్ధంలో విజయాన్ని సాధించాడు, ఇశ్రాయేలు యొక్క పరువు నిలబెట్టాడు అని ఆలోచన చేయకుండా దావీదు మీద విషపు చూపు నిలబడం ప్రారంభించాడు సౌలు. ఏ చూపది? విషపు చూపు. నాకు 10,000 కొలదేంటి, దావీదుకి 10,000 కొలదేంటి? ఇప్పుడు తరవడం ప్రారంభించాడు. ఎప్పటికైనా నాకు ప్రాబ్లమే దావీదు వల్లనే. దావీదును చంప ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, దావీదును తరుముతా ఉన్నాడు, దావీదును చంపాలని, దావీదును అలాగే హతమార్చాలని పరుగులు పెట్టిస్తూ ఉన్నాడు, పరుగులు పెడుతూ ఉన్నాడు. వెనక బల పరిగెట్టుతూ వస్తున్నాడు సౌలు. ఎంతమందిని తీసుకెళ్తాడు తెలుసా? 3,000 మందిని తీసుకెళ్తున్నాడు సౌలు. హల్లెలూయా. ఎంతమందిని? 3,000 మందిని తీసుకెళ్తున్నాడు. 3,000 మంది ప్లస్ ఈ సౌలు 3,001 మంది. ఏంటండి? ఒక్కడిని చంపడానికి 3,000 మందా? ఒక్కడు ప్రాణం తీయడానికి 3,000 మంది వెళ్ళాలా? పరిగెడుతున్నాడు, దాక్కుంటున్నాడు, వచ్చేస్తున్నాడు, మళ్ళా పరిగెడుతున్నాడు. అప్పటికి 10 స్టేషన్లు అయిపోయినాయి. పరిగెట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంట? ఏన్గేది అనేటువంటి స్థలములోనికి వచ్చాడు. ఆ కొండ స్థలములో దాక్కుని ఉన్నాడు. ప్రియులారా, ఈ సౌలు అక్కడ కూడా తరుముకుంటూ వచ్చాడు. ఆ ఏనుగేదిలోనికి వచ్చాడు, ఆయన ఉన్న స్థలములోనికి వచ్చాడు. ఇప్పుడు ఏనుగేది అనగా మొదటిది ఆశ్రయము. ఏంటది? ఆశ్రయము. దావీదుకి ఆశ్రయం ఇచ్చింది ఏనుగేది. ఆ కొండ స్థలము, ఆ ప్రదేశము దావీదుకి ఆశ్రయముగా ఉంది. ఆ కొండ ప్రదేశము దావీదు ప్రాణాలను కాపాడింది. ఆ కొండ లోయలు, ఆ కొండ స్థలములో ఆ ఏనుగేదిలో దావీదు లోన ఉన్నాడు. సౌలు సైన్యము సౌలు బయట ఉన్నాడు, కానీ లోపల ఉన్న దావీదు వీరు కనిపించట్లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు, శత్రువుల చేతుల నుండి విడిపించగలిగిన దేవుడు ఆయన చేతకని దేవుడు కాదు, చేయగలిగిన దేవుడు. చూడండి ప్రియులారా, ఇక్కడ దావీదు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆశ్రయంలో దాక్కున్నాడు. ఆ కొండలో దాక్కుని ఉన్నాడు. ఆ కొండ ఎలా ఉంది? ఆశ్రయము. పరిగెడుతున్న నీకు ఆశ్రయం ఎవరయ్యా? ఈ లోకంలో శత్రువు పరిగెట్టిస్తున్నాడు, ఈ లోకంలో సాతానుడు పరిగెట్టిస్తుంది, ఈ లోకముని బాధలు పరిగెట్టిస్తున్నాయి, ఈ లోకముల అప్పులు పరిగెట్టిస్తున్నాయి. ఏదో ఒక సమస్య చేత, ఏదో ఒక బాధ చేత భూలోకములో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పరుగు పెడుతూనే ఉన్నాడు. ఏదో ఒకటి మనిషిని తరుముతూనే ఉంది. ఎక్కడికి పరిగెడుతున్నావు? ఇక్కడ దావీదు ఏనుగేదైనటువంటి స్థలములోనికి పరిగెట్టాడు. దేవునికి స్తోత్రం. నిన్ను కాపాడేది ఎవరు? నిన్ను రక్షించేది ఎవరు? నీకు ఆశ్రయం ఇచ్చేది ఎవరు? దావీదుకు ఆశ్రయం ఏనుగేది, దావీదుకు ఆశ్రయము ఆ స్థలము. ఆ ఏనుగేది యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. యేసయ్యే ఆశ్రయము, యేసయ్య మనల్ని కాపాడేటువంటి వాడు, యేసయ్య మనకి ఆశ్రయముగా, యేసయ్య మనకి తోడుగా, యేసయ్య మనకి అండగా, యేసయ్య ప్రతి బాధలో నుండి, ప్రతి శత్రు సమూహములో నుండి విడిపించగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. దావీదును దేవుడు అనుకున్నాడు, సౌలును దేవుడు అనుకున్నాడు. దావీదును దేవుడు అభిషేకించాడు, సౌలును కూడా దేవుడు అభిషేకించాడు.
కానీ ఆయనకి ఈయనకున్నటువంటి వ్యక్తిత్వం, లక్షణాలు తేడా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకేది ఎలా ఉంది? ఆశ్రయముగా ఉంది. నువ్వు దేని చేత తరమబడుతున్నావు? ప్రతి వ్యక్తి తరమబడుతూనే ఉన్నాడు, ప్రతి మనిషి తరమబడుతూనే ఉన్నాడు. ఇందాక చెప్పాను, నువ్వు పరిగెట్టినంత కాలము అవి నేను పరిగెట్టిస్తూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. నిలబడి యేసయ్య చెంతకు రాగలిగితే, ఆగి నువ్వు యేసయ్య రెక్కల చాటును నువ్వు ఆగి నిలబడి యేసయ్య ఆశ్రయములోనికి, యేసయ్య చెంతకి రాగలిగితే మనల్ని ఏమి చెయ్యలేవు. ప్రియులారా, అందుకని దావీదు, నా ఆశ్రయము యెహోవాయే, నా కొండ, నా కోట, నైతైన స్థలము, నేను దాగుకున్న నా చోటు ఆయనే అంటాడు దావీదు. ఎలా చెప్పగలిగాడు? ఆయన అనుభవించాడు గనక, ఆయన ఆశ్రయం చెంత చేరాడు గనక, ఆయన రెక్కల నీడలో ఉన్నాడు కనుకనే దావీదు ఆ మాట చెప్పగలిగాడు. కనుక తరమబడుతున్న నీవైనా నేనైనా ఎవరైనా యేసయ్య చెంతకు చేరగలిగితే ఆయనే ఆశ్రయం అండి, ఆయన ఆశ్రయం. జాగ్రత్తగా గమనించాడు. నేడు ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు లేదా? ప్రపంచమంతా ఎందుకు సంబరాలు చేస్తున్నారు? యేసు మన కొరకు వచ్చాడని. ఓహో, ప్రపంచం అనుకుంటుంది, కొంతమంది అనుకుంటున్నారు ఆ కన్యమరి గర్భాన పుట్టాడు గనక అప్పుడు నుండి యేసు ప్రభు ఉన్నాడేమనుకుంటున్నాడు. లేదు, అంతకు ముందే ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించబడక మునిపే, ఈ భూమి రవ్వంత కాక మునిపే, సమస్తము కలుగక ముందే ఉన్నాడు ఆయన. అందుకని అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను. నేను ఉన్నవాడను అనువాడను. ఆయన ఉన్న దేవుడు, ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. ఆయన ఆశ్రయంలోనికి రాగలిగితే, ఆయన చెంతకు రాగలిగితే, ఆయన నీడలోనికి రాగలిగితే, ఆయన రెక్కల చోటుకి రాగలిగితే, క్రిస్మస్ పండుగ చేసేటప్పుడు మొక్క పెడతాం, ట్రీ, క్రిస్మస్ ట్రీ అంటాం. ఏ ట్రీ అది? క్రిస్మస్ ట్రీ. ఆ ట్రీ దేనికి సాదృశ్యం తెలుసా? యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఇప్పుడు ఆ మొక్క, ఆ ట్రీ మనకి ఆశ్రయంగా ఉంది, పక్షులకి కూడా ఆశ్రయముగా ఉంది. యేసయ్య చెంతకు రాగలిగితే మనల్ని కాపాడేటువంటి దేవుడు. ఇప్పుడు ఏలిగేది ఆశ్రయముగా ఉంది. ఎవరికి ఆశ్రయంగా ఉంది? దావీదుకు ఆశ్రయంగా ఉంది. యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది ఆ ఏలిగేది. దయచేసి గమనించండి. ఉదయకాల సమయంలో ప్రియులారా, మనము నేనైనా ప్రతి విషయములో యేసయ్యను మనం ఆశ్రయించాలి. ఎవరిని ఆశ్రయించాలి? యేసయ్యను ఆశ్రయించాలి. ఈ రోజున యేసయ్యను ఆశ్రయించేవారు బహు తక్కువ. యేసు ప్రభుని ఆశ్రయించాలి. యేసయ్యా, నేను తరమబడుతున్నానయ్యా. యేసయ్య నా సమస్య నన్ను తరుముతూ ఉంది, నా బాధలు నన్ను తరుముతున్నాయి, నా వేదనలు నన్ను తరుముతుంది, వాటిని నన్ను విడిపించునైనని యేసయ్య చెంతకు చేరగలిగితే ఆయన మనకి ఎలా ఉన్నాడు? ఆశ్రయముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి ప్రియులారా. రెండవదిగా ఆయన మనకు స్వాస్యముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? స్వాస్యముగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మనకు సొంతం. ఆయన దూరంగా ఉన్నాడా? ఎలా సొంతమయ్యాడు ఆయన? ఒక మాట చెప్తాను. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడండి? ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో, ఊరిలో, పశువుల సాలలో, పాకలో, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ కుడి తొట్టు పడుగు పెట్టారు. ఏ తొట్టది? మన భాషలో చెప్పాలి, కుడితి పోసే తొట్టది. అటువంటి సాలలో ఎందుకు పడుకోబెట్టారు? పాస్టర్ గారు, ఆయన గొప్ప దేవుడు అన్నావు. పాస్టర్ గారు, ఆయన శ్రీమంతుడు అని రాయబడింది బైబిల్. శ్రీమంతుడు అనగా సంపద కలిగిన వాడు, సిరి సంపద కలిగినటువంటి వాడు, ధనము కలిగిన వాడు, సమస్తాన్ని కలుగు చేసిన వాడు. మరంత గొప్ప దేవుడు పశువుల తొట్లు ఎందుకు పుట్టాడండి? అవునండి, ఒక ధనవంతుని ఇంట్లో పుట్టాననుకోండి, నాకు లేక పిచ్చిగా
మురికి మురికి బట్టలు వేసుకొని వెళ్ళిపోతే లోనికి వెళ్ళేస్తారు నన్ను? అస్సలు వెళ్ళను. ఎందుకని? నాకు ఏ విలువ లేదు, నాకు పలుకుబడి లేదు. ఇప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే అదే పలుకుబడి ఉండాలి, అదే హోదా ఉండాలి, అదే డబ్బు ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళి యేసు ప్రభుని చూడొచ్చు. ప్లాట్ఫామ్ మీద ఉన్న పేదవాడు మొదలుకొని బంగ్లాల్లో ఫ్లైట్లో తిరిగే ప్రతి ఒక్కడు యేసయ్య చెంతకు చేరగలిగే అనుకూలమైన అవకాశం ఏదంటే పశువుల తొట్టి. దేవునికి స్తోత్రం. ఆ ఎంట్రన్స్ టికెట్లు గట్ట ఏమీ ఉండవు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు. కొన్ని చోట్లకి వెళ్ళాలంటే ఎంట్రన్స్ ఫీజులు ఉంటాయి. మీరు 200 కడితేనే, 500 కడితేనే, 300 కడితేనే, ముందు మీరు బుక్ చేసుకుంటేనే లోపలికి వెళ్ళాలి, లేకపోతే ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి లేదు. యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఫీజులు ఏమీ లేవు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. నేనే ఆశ్రయం రా బాబు, నా చెంతకి చేరండి రా బాబు అంటే మనుషులను ఆశ్రయిస్తున్నావు. దేవుడు అంటున్నాడు, మనుషులను ఆశ్రయించొద్దు, మనుషులు నమ్మొద్దు, నన్ను నమ్ము. ఆశ్రయం చూచారు. దావీదు దేవుని నమ్మాడు, దావీదు దేవుని ఆశ్రయం చెంతగా చేరాడు. అందుకన్నట్టు నేను సుఖముగా పడుకుంటాను, హాయిగా నిద్రలేస్తాను అంటాడు. ఆయన రాసిన గ్రంథాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అయ్యా శత్రువు తరుముతున్నాడు, నేను పరిగెడుతున్నానయ్యా, కానీ నేను నీ చెంత చేరున్నాను, నేను హాయిగా నిద్రపోతాను అంటాడు. బాధతో ప్రారంభిస్తాడు, సంతోషంతో అధ్యాయాన్ని ముగిస్తాడు. ఆయన అధ్యాయాలన్నీ అలాగే ఉంటాయి. హల్లెలూయా. చివరాఖరికి సంతోషాన్ని వ్యక్తపరుస్తాడు. ఎందుకంటే నేను నీ చెంత ఉన్నానయ్యా. మానవుడి కనుక సహజంగా నాకు బాధ ఉంటుంది, కన్నీరు ఉంటుంది, కానీ నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నాకు ఐఎమ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. చాలా అద్భుతమైనటువంటి మాటల్లో తెలియపరుస్తాడు. ఇప్పుడు దావీదు ఆ ఆశ్రయంలోనికి చేరి ఉన్నాడు. రెండవదిగా ఆయన మనకి స్వాస్యం, మన సొంతం. ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా అయ్యా అని పిలిస్తే నీ చెంతకు వచ్చేటువంటి దేవుడు, నీ దగ్గరకు వచ్చేటువంటి దేవుడు, నీ పరిస్థితిని చూస్తున్నటువంటి దేవుడు. ఆయన మనకు స్వాస్యముగా ఉన్నాడు, ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు, మనకి తోడుగా ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే చూడండి, పరమగీతములు 1వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం. ఎనిగేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. దేవునికి స్తోత్రం. నా ప్రియుడు ఏనిగేదులో ఉన్న ద్రాక్ష, చదవమ్మా, ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానము. నా ప్రియుడు, నా ప్రియుడు అనగా ఏనిగేది మనకి ఎలాగుందంటే ప్రేమించేదిగా ఉంది. దేవునికి స్తోత్రం. ఏనిగేది యేసు ప్రభు. యేసు ప్రభు మళ్ళీ ఏం చేస్తున్నాడు? ప్రేమించేటువంటి వాడు, ప్రేమించే దేవుడు. ఊసారు ఆయన మీద, ప్రేమించాడు. తనతో ఉన్నవాడు గేలి చేశారు, ప్రేమించాడు. నమ్మకద్రోహం చేశారు, ప్రేమించాడు. అందరినీ ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడు. మన యేసయ్య ప్రేమించేటువంటి వాడు. ప్రేమించే యేసయ్య దగ్గరికి రావాలి, నీకు ఆశ్రమించే యేసయ్య దగ్గరికి రావాలి, నీకు స్వాస్యము ఇవ్వబడిన యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య ఏలిగేది ఎలా ఉందంటే మనం ప్రేమించేదిగా ఉంది. మన యేసయ్య మనం ప్రేమించేటువంటి వాడు. ఎంత గొప్ప ప్రేమ అండి ఆయన ప్రేమ. వర్ణింపన సఖ్యము కానటువంటి ప్రేమ, కల్మషము లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, కపటము లేని ప్రేమ. ప్రేమిస్తున్నటువంటి దేవుడు నిరంతరం ఎల్లప్పుడూ కూడా మనం ప్రేమిస్తూనే ఉన్నటువంటి వాడు ఆయన. హల్లెలూయా. ప్రేమామయుడు. అందుకని ఆయన ప్రేమామయుడు, ప్రేమ కలిగినటువంటి వాడు, ప్రేమించేటువంటి వాడు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేటువంటి వాడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ లోకంలో మనుషులు మనం త్రోసివేయచ్చు, ఈ లోకంలో మనుషులు మనం విడిచిపెట్టవచ్చు, కానీ ఆయన ఎప్పుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనలను ఏం చేస్తున్నాడంటే ప్రేమించేటువంటి వాడు,
నా ప్రియుడు ఏనిగేదులున్న ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తు లాంటి వాడు. ప్రేమాగుణము కలిగినటువంటి వాడు. ఈ లోకంలో ప్రేమించేటువంటి వారు ఎవరున్నారండి? నీ కొరకు ప్రాణం పెట్టానయ్యా, నీ కొరకు నా రక్తాన్ని చిందించానయ్యా, నీ కొరకు నేను వచ్చానయ్యా అన్నవారు ఎవరు ఉన్నారు అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే అని ప్రేమ కలిగినటువంటి దేవుడు. తన బిడ్డల కొరకు ఈ లోకానికి వచ్చాడు. తన బిడ్డలకు అందుబాటులో ఉండాలన్నట్టు అందుబాటులో ఉండే దేవుడు, అందుబాటులో ఉండేటువంటి దేవుడు. దయచేసి గమనించండి, జాగ్రత్తగా పరిశీలించండి. దేవునికి స్తోత్రం. ఆయన మనకి దగ్గరగా ఉన్న దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, అసహించుకునే దేవుడు కాదు. ఈ లోకంలో మనకున్నటువంటి పరిస్థితిని బట్టి అసహించుకుంటారు చాలామంది, కానీ మన దేవుడు అసహించుకునే దేవుడు కాదు. యోబు అంటాడు, ఆయన వాసన తన భార్యకి అసహ్యమైపోయిందంట. ఎవరి వాసన? యోబు యొక్క వాసన తన భార్యకు అసహ్యమైపోయింది. చూడండి, అసలు ఎంత భయంకరమైనటువంటి బాధ. వాళ్ళంతా కుళ్ళిపోయింది, ఉత్తి ఎముకలే ఉన్నాయి. చీము కారుతా ఉంటే అసలు అది చదువుతూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. అంత బాధను అనుభవించాడు, అంత వేదన అనుభవించాడు. కానీ దేవునిని మాత్రము విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. కానీ యోబుని దేవుడు ప్రేమిస్తున్నాడు. యోబుని దేవుడు ప్రేమించాడు. యోబు దేవుని ప్రేమించాడు, దేవుడు యోబుని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనము కూడా ఆయనను ప్రేమించాము. ప్రేమించేటువంటి వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనం ఆయన ప్రేమిస్తున్నామా? ఆయన అంటాడు, నిజముగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు మీరు గైకొంటారు, నిజముగా నన్ను ప్రేమిస్తే నాకు లోబడతారు, నిజముగా నన్ను ప్రేమిస్తే నా మాట ఖచ్చితంగా వింటారు. ఎవరి మాట వింటాం? ప్రేమించేటువంటి వారి మాటే వింటాం కదా. నిజమే, ఆయన ప్రేమిస్తున్నాము. మనం ప్రేమిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ప్రేమించట్లేదు. ఆయన మాట మనం వినడం లేదు. ఏదో ప్రేమ ఉంది యేసయ్య అనుకుంటున్నాం. నిజంగా మనకి ప్రేమ ఉంటే ఆయన మాటకు విధేయత చూపిస్తాం, ఆయనకి లోబడతాం, ఆయన ఆజ్ఞలకు కట్టుబడి ఉంటాం, ఆయన మాట జబదాటం. ఒకవేళ జబదాటుతున్నామంటే నువ్వు ఆయనను ప్రేమించట్లేదేమో. ఆయనను ప్రేమిస్తున్నాడు ప్రియులారా. మనలందరూ కూడా ప్రేమిస్తున్నాడు. సర్వమానవుల్ని ప్రేమించాడు కనుకనే పాపులమైన మన కొరకు ఈ లోకానికి ఆయన వచ్చి ప్రాణం పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన ఎలాంటి వాడు? ప్రేమించేటువంటి వాడు. ప్రేమ గుణము కలిగి ఉందాం. ఇక 4వదిగా మనము చూస్తే చూడండి, బైబిల్ గ్రంథములో మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం. నా తండ్రి నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే నేను కోసితిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును కూడా రాదని, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదని నీవు దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు సౌలుని తరుముకుంటూ, దావీదుని తరుముకుంటూ సౌలు కూడా ఎక్కడ ఆగాడు తెలుసా? అదే స్థలం లాగున్నాడు. ఎటు పోతున్నాడు బాబు? 3000 మందికి కూడా దొరకట్లేదు దావీదు. ఈయన ఎలా చంపాలి, ఎలా హతమార్చాలి, ఎలాగరా బాబు నీ జుట్టు ఇలా గోక్కుంటూ ఉన్నాడు, జుట్టు పీక్కుంటున్నాడు, ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయనకు ఒక అర్జెంట్ పని వచ్చింది. ఎవరికి అర్జెంట్ పని వచ్చింది? సౌలుకి. దావీదేమో లోపట ఉన్నాడు, సౌలు 3000 మంది బయట ఉన్నారు. ఆశ్రయం ఆ ఎనిగేదిలో, ఆ స్థలములో సౌలు బయట ఉన్నాడు, సౌలు సైన్యం బయట ఉన్నారు. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడి వరకు? ఎక్కడికి వెళ్ళినా వెనకాల ఉంటారు కదా. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్కి వస్తారు, వెనకాల రారు కదా. వాళ్ళ గుమ్మం బయటే కదా, లోనికి రారు. ఇప్పుడు ఈ సౌలు కూడా అదే వచ్చింది. శంఖాయుక్తి అని రాయబడదు, పై వచ్చింది చదివితే. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు సైన్యం 3000 మంది ఉన్నారు, సౌలు రాజే, కానీ అక్కడ కూడా బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా రారు కదా. ఇప్పుడు ఏమైందంటే ఈ సౌలు వెళ్ళి ఎక్కడైతే దావీదు దాక్కుని ఉన్నాడో ఆయన ముందు కూర్చున్నాడు. ఎవరో సౌలు. అద్భుతం చూడండి. ఇప్పుడు సౌలు దావీదును తరుముకుంటూ వెళ్ళాడు, కానీ దావీదు లోపల ఉన్నాడని తెలియదు. తిన్నగా తెలియకుండా వెళ్ళి సౌలు ముందు కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు దావీదుని అంటున్నారు, ఏమంటున్నారు తెలుసా? దావీదో, దేవుడు గొప్పోడయ్యా, దావీదో ఆయన నమ్మదగిన దేవుడయ్యా, దావీదో ఆయన చూస్తున్న దేవుడయ్యా, చూడు శత్రువుని తీసుకొచ్చి నీ ముందల మేకపోతును పెట్టాడు, చూడు నరుకోతల. మమ్మల్ని వెళ్ళమంటావా? నరకమంటావా? ఆయన్ని చంపమంటావా? శత్రు మన ముందు ఉన్నాడు, ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు, ఆయుధాలు లేవు, ఏమీ లేదు, కూర్చొని ఉన్నాడు అని వెనకాల ఫోర్స్ చేస్తా ఉన్నారు దావీదుని. హల్లెలూయా. వెనకాల ఏం చేస్తున్నారు? ఫోర్స్ చేస్తూ ఉన్నట్టు. ఒక్క మాట మనకు అర్థం చేసుకోవాలి. వెనకాల నుండి మనని ఎన్నో మాటలు అంటారు, వెనకమాల నుండి ఏవేవో చెప్తారు, వెనకమాల నుండి ఏవేవో చెప్పినా ఏది చేసినా మోసేది నీవు. ఒకటి పెళ్ళి ఉంది, స్వీట్ పెడితే ఎలాగా, బూరు కూడా పెట్టాలంటాడు ఒకడు వచ్చి. బూరు పెడితే ఎలాగా, లడ్డు కూడా పెట్టాలంటాడు ఒకడు. లడ్డు ఏంటి, అట్టికాయ కూడా పెట్టాలంటాడు. వచ్చినోడల్లా చెప్తుంటే వాడు పెడతాడా, వాడు చెప్తాడు, అంతే. మోసేది ఎవరు? మనమే. ఇప్పుడు వాళ్ళందరి మాటలు విన్నాం అనుకోండి, మునిగిపోయేది నీవే. ఇప్పుడు దావీదును కూడా అంటున్నారు, వెళ్ళు నరుకు, దేవుడే తీసుకొచ్చాడు, శత్రువు నీ ఎదుట నిలబెట్టాడు, వెళ్ళు దావీదా, వెళ్ళు, ఆలస్యం చేయొద్దు, సంపేయ్. ఎంతవరకు పరిగెడతావు? ఎక్కడికైనా పరిగెడతావు. మన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఇదిగో తీసుకొచ్చి నీ ఎదుట నిలబెట్టాడు, నీ ఎదుట కూర్చోబెట్టాడు. నో, ఆగండి, చంపడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన లక్షణం చూడండి. ఇప్పుడు దావీదులో ఏం కనిపిస్తుంది తెలుసా? క్షమాగుణము. ఏం కనిపిస్తుంది? క్షమాగుణం. ఏది మనకి నేర్పించేదండి క్షమాపణ. యేసయ్య మనం క్షమించాడా లేదా? క్షమించాడు. మనం ఘోర పాపులం. అసలు ఎంత పాపిష్టోళమంటే పరమ పాపిష్టోళం. మనం తిన్న ఇంటికి వాసాలు లెక్కెట్టారా? చూసారంటారు, చూసావా? ఏంటమ్మా మా నానమ్మని అడిగాను. ఏమీ లేదురా అబ్బాయి, ఒకడంట అన్నం పెడితే వీళ్ళ పొలం వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో ఉన్న పడుకుని వాసాలన్నీ లెక్కెట్టాడంట. లెక్కెట్టి వాళ్ళు వచ్చేసరికి మీ ఇంటికి ఉన్న వాసాలు ఎన్ని అని అడిగాడంట. వాళ్ళేమో లెక్కెడితేనే కదా ఇల్లు కట్టేసం అయిపోయింది, మాకు తెలియదు అన్నారంట. అయితే వాసాలు 27 ఉన్నాయి కనుక ఆ ఇల్లు నాదే అన్నాడంట. ఆ ఇల్లు ఎవరిదంట? ఆడే, నాదే. మీకు వాసాలు లెక్క తెలియలేదు కాబట్టి ఇల్లు మీది కాదు. ఈ వాసాలు ఎన్ని ఉంది తెలుసా? 27 ఉన్నాయి, అందుకే ఇల్లు నాదన్నాడంట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టేవారు అనగా యేసయ్య మనకి సమస్తాన్ని ఇస్తున్నాడు. కనాయననే మనం ఏం చేస్తున్నాం? లెక్క చేయట్లేదు. ఆయన్ని మనం గౌరవించట్లేదు. నేనేమన్నా చేతకాని వాడినా అంటున్నాడు ఆయన, నేనేమన్నా చేయలేని వాడిని అంటున్నాడు ఆయన. నాకు అవమానం తెచ్చేది మీరే, నన్ను అవమానపరిచేది మీరే, నన్ను తక్కువ చేసేది మీరే. నా శక్తి ఏమిటి, నా బలం ఏమిటి, నేను ఎలాంటి వాడిని? ఆయన సర్వమును ఎరిగిన దేవుడు, ఏమైనా చేయగలిగిన శక్తిమంతుడు. ఏంటి మనకి ఏం నేర్పిస్తుంది? క్షమాగుణం నేర్పిస్తుంది. మన యేసయ్య అందరినీ క్షమించాడు. క్షమాగుణం కలిగి ఉండాలి. ఇప్పుడు సానకమాల వచ్చి వస్త్రపు చెంగును మాత్రం కోసేశాడు. ఎవరిది? సౌలుని. కోసేసి, నా తండ్రి, మన భాషలో చెప్పాలి, అంకుల్, మావయ్య గారు, కూతురునిచ్చిన, పెళ్లి చేసిన కోపం మాత్రం తగల. అల్లుడే కానీ చంపాలనుకున్నాడు. పిల్లనిచ్చిన మామగారు చంపాలని తరుముతూ ఉన్నాడు. కానీ దావీదు లక్షణం చూడ, ఈయన వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వం. అటువంటి వ్యక్తిత్వం ఉంది మనలో. కానీ దావీదు ఎందుకు చంపలేదు తెలుసా?
సౌలుని దేవుడు అభిషేకించాడు. యెహోవా అభిషేకించిన వారిని నేను ముట్టను అంటాడు దావీదు. హల్లెలూయా. ఆయన దొంగే కావచ్చు, ఆయన దుర్మార్గుడే కావచ్చు, ఆయన యెహోవా చేత అభిషేకము నొందినవాడు. నేను మాత్రం ఆయన ముట్టను, నేను మాత్రం ఆయన చంపను. పరిగెట్టవసరం లేదు, ఒక్క దెబ్బతో చంపేయగలడు దావీదు. అంతటి జ్ఞానం కలిగిన వాడు, అంత శక్తి ఉంది. అక్కడ ఉన్నటువంటి ముగ్గురు పంపించవచ్చు, ఒరే ఒకడు వెళ్ళి చంపిండ్రండి అనవచ్చు. ఈ 3,000 మంది పెద్ద లెక్కేం కాదు, ఒక్కొక్కడే 8,000 మందిని చంపగలిగిన కెపాసిటీ కలిగినటువంటి వాడు. ఆ వస్త్రపు చెంగుని చింపి నా తండ్రి అని పిలుస్తా ఉన్నాడు. సౌలును అక్కడ దావీదు క్షమించాడు. అటువంటి క్షమాగుణం ఉందా మనలో? అట్లా క్షమించే వారముగా మనం ఉన్నామా? అటువంటి వ్యక్తిత్వం మనలో ఉందా? క్షమించగలుగుతున్నాం ఇతరుల, మనం క్షమించగలుగుతున్నామా తోటి వారిని, క్షమించగలుగుతున్నామా ఎదుటి వారిని? క్షమాగుణం కలిగిన బిడలుగా మనం ఉండాలి. ఏనిగేది మనకు నేర్పించేది ఏంటంటే క్షమాపణ, క్షమాగుణం. దావీదు ఆ స్థలములో సౌలుని క్షమించాడు. క్షమించాడు లేదా? ఎంతమంది ఫోర్స్ చేశారు దావీదుని, చంపు నాయనా చంపు. ఎందుకు పరిగెడతాం మనం? చంపే 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 చంపే. చంపలేదు, ఎవ్వరు మాట లేదు. అదండి దావీదులో ఉన్న లక్షణం. అది నీలో నాలో ఉండాల్సిన లక్షణం. మనుషుల మాట లక్ష్య పెట్టొద్దు, మనుషుల మాట వినొద్దు, దేవుని మాట లక్ష్య పెట్టు. దేవుని మాట నీ విను, దేవుని మాటకి లోబడండి, దేవుడు కార్యాలు చేస్తాడు. దావీదు ప్రాణాన్ని రక్షించాడు దేవుడు, కాపాడాడు దేవుడు. నమ్మదగిన దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, ఆయనకి తోడుగా ఉన్నటువంటి దేవుడు మనకి కూడా తోడుగా ఉన్నాడు, మనకి కూడా అండగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్థలం ఆశ్రయముగా ఉంది మొదటిగా. రెండవదిగా ఆ స్థలము స్వాస్యముగా ఉంది, సొంతముగా ఉంది. ఏ భయం లేదు అక్కడ, ఏ భయం లేదు. అంత చక్కని క్షేమాన్ని ఇచ్చింది. స్వాస్యం, మన తండ్రి మనకి స్వాస్యముగా ఉన్నాడు. మన తండ్రి మనకి సొంతం. ఆయన డబ్బులు పెట్టి కొనవసరం లేదు, ఆస్తులు ఏమి ఇవ్వవసరం లేదు. ఆయన ఏం అడుగుతున్నాడు? మీ వెండి బంగారం ఇవ్వండిరా బాబు, మీ పశువులు ఇవ్వమంటున్నాడా? లేదు, నీ దేహం మాత్రం నాకు ఇవ్వమంటున్నాడు. హల్లెలూయా. నీ హృదయము నాకు ఇవ్వి, నీ హృదయంలో నేనుంటాను. ఈ గుండె గుడిలో ఆకాశ మహాకాశంలో పటజాలనే దేవుడు ఈ గుండె గుడిలో నివసించడానికి వచ్చాడు. ఆయన నివసించడానికి వచ్చాడు. హల్లెలూయా. అటువంటి క్షమాగుణం ఉందా? దేవుడిని యేసుప్రభు కలువరి సిలువలో వేలాడుతుంటే వచ్చి అంటున్నా, అయ్యా నువ్వు నిజంగా దేవుడు అయితే ఆ బేకులను పీ కిందకు దిగో. అవమానించారా, అవహేళన చేస్తారు, దూషించారు. అయినప్పటికీ కూడా తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించు. క్షమాగుణము కలిగి ఉన్నారు. అటువంటి క్షమాగుణము కలిగి మనం జీవిద్దాం, క్షమాపణ కలిగిన వారు మనం ఉందాం. ప్రియులారా, ఒకరోజు అంటే ఒక ఆయన కల వచ్చిందంట. పరలోకానికి వెళ్ళిపోయాడు, చనిపోయి పరలోకానికి వెళ్ళిపోతే నరకానికి తీసుకెళ్తున్నారంటే ఇటు ఒక దేవదూత ఇటు ఒక దేవదూత పట్టుకొని. ఏంటి నన్ను నరకానికి తీసుకెళ్తున్నారేంటి? నేను ఎవరినో తెలుసా? తెలుసు. 3,000 మంది సంఘం నాకు తెలుసు, 10 సంఘాలు ఉన్నాయి నాకు తెలుసు, ఇంకా అనేక చోట్ల బాప్తిస్మాలు ఇచ్చాను తెలుసు. మరి ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడుగుతున్నాడంట. ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇన్ని? నేను పాస్టర్ గారిని తెలుసు, నేను వారానికి 7 సార్లు 3 సార్లు ఉపవాసం ఉంటాను, 3 రోజులు ఉపవాసం ఉంటాను. ఉంటావు తెలుసు. మరి ఎందుకు నన్ను నరకానికి తీసుకెళ్తున్నారు అంటే అప్పుడు అన్నారంట, మీ ఎదుటిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీద తగాద పడి అప్పటి నుండి ఇప్పటి వరకు 15 సంవత్సరాలు అయింది నువ్వు సేవకు వచ్చి. అప్పటి నుండి ఇప్పుడు ఆ కోపం నీలో సావలేదు, అసూయ నీలో సావలేదు, ఆయన నువ్వు క్షమించలేదు, నీలో క్షమాపణ లేదు, అందుకే నువ్వు నరకానికి వెళ్ళాలి నాయన తీసుకెళ్తున్నారంట. దగ్గరికి వెళ్ళి మెలకు వచ్చేసింది, ఊరు నాయన ఇది కళ అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంక నాడు అక్కడ తీసుకెళ్ళి పాడేయలేదు అనుకుని వెంటనే వెళ్ళి, అయ్యా రామారావు గారు నన్ను క్షమించండి, దేవుడు నాతో మాట్లాడాడు, నాలో ఉన్న కోపం అంతా పోయింది, నన్ను క్షమించిన ఆయనని క్షమాపణ పొందాడు
ఆయనతో బాగానే మాట్లాడాడంట. ఇంటికి వచ్చి అంటాడంట, రే నేను క్షమించాను కానీ మీరు మాత్రం వాడిని క్షమించొద్దు అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఎవరితో? పిల్లలతో. నేను క్షమించాను కానీ మీరు మాత్రము ఆయన క్షమించొద్దురా, వాడిని చంపండి. అది ఒక క్షమాపణేనా? అది క్షమించినట్లు అవుద్దా? అలాగే ఉన్నాం మనం. మన మీద మట్టంటకుండా మనం తుడిచేస్తున్నాం. నిజంగా క్షమాగుణం కలిగి ఉన్నామా? దావీదు లాంటి క్షమాగుణం, యేసుప్రభు లాంటి క్షమాగుణం. దావీదు సౌలును క్షమించాడు. యేసుప్రభు సర్వమానవాళి ప్రజలందరూ కూడా వారి పాపాలన్నిటి కూడా మరి కడిగి పవిత్రపరిచి వారిని క్షమించాడు. భరిస్తూనే ఉన్నాడు ఇప్పటికీ కూడా. లోకములు మనం బోధలు చూస్తున్నాం, ఎన్ని కల్పితమైన బోధలో. వాటన్నిటిని కూడా దేవుడు చూస్తున్నాడు. వాటన్నిటి ముగింపు కాలము రాబోతూ ఉంది. దయచేసి మనం ఆలోచన చేయండి. క్షమాగుణము మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమాపణ కలిగి ఉండాలి, క్షమాగుణము కలిగి ఉండాలి, పరిశీలన చేయాలి, దేవునికి లోబడాలి, దేవుని ప్రేమించాలి, దేవుని యొక్క ప్రేమ కలిగి మనం ఉండాలి. దావీదు క్షమించినట్లుగా మనము కూడా క్షమిద్దాం. దయచేసి గమనించండి. ఇక 5వదిగా మనము చూస్తే అక్కడ విజయాన్ని కలిగి చేశాడు దేవుడు. హల్లెలూయా. ఏం కలిగి చేశాడు? విజయం. ఎవరికి విజయం? ఎవరు గెలిచారు అక్కడ? సౌలు గెలిచాడా? దావీదు గెలిచాడా? దావీదే గెలిచాడు. నాలో ఏం తప్పు ఉందయ్యా సౌలా? నేనేం తప్పు చేశాను? నన్ను తరుముతున్నావు. యుద్ధము చేసి గొలియాతును చంపడము అది తప్ప? ఏమి నేను చేసిన నేరం ఏంటి? నువ్వు నన్ను తరుముతా ఉన్నావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకు విజయం ఇచ్చాడు. ఈరోజు నీకు కూడా విజయం ఇవ్వబోతున్నాడు. నాకు కూడా విజయాన్ని ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నాడు. మన విజయవంతులమే. మన విజయం మనదే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు విజయం మనకు వస్తుందో తెలుసా? ఎరుకో కోట గోడల లాంటి ఎదురున్నా దేవుని వైపు మనం చూసినప్పుడు, దేవుని ఆశ్రయాన్ని మనం కోరినప్పుడు, ఎరుకో కోట గోడలా అవి నేనేం చేయవు, పిగిలించబడతాయి. ఎర్ర సముద్రమా, నువ్వు ఆయన ఆశ్రయం చెంత చేరినప్పుడు ఎర్ర సముద్రం కూడా నేనేం చేయలేదు. ఆయన ఆశ్రయంలోనికి వద్దాం, ఆయన చెంత మనం చేద్దాం. దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు, విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన అంటాడుగా, నేను కింది వానిగా చేయను, నేను పైవానిగా చేస్తాను, నేను కింది వానిగా నేను చేయను. ఆయన మనం సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన మనల్ని అవమానపరిచే దేవుడు కాదు. కనుక దయచేసి గమనించండి. దావీదు పిల్లరా ఎంతటి చక్కని జ్ఞానం కలిగి ఉన్న గొర్రెలు కాపరే. పిహెచ్డీలు చేయలేదు, ఎంఏలు చేయలేదు, ఎంబీఏలు చేయలేదు, ఎంటెక్లు చేయలేదు, ఏ టెక్కు లేదు ఆయనకి. గొర్రెలు మేపడమే, ఏ చదువు లేదు ఆయనకి, ఏ విద్యాభ్యాసం లేదు, ఏ కాలేజీకి వెళ్ళింది లేదు. ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు. ఒక గొర్రెలు కాపరి, కాపరి తత్వం ఎరిగినటువంటి వాడు, కాపరి లక్షణాలు ఎరిగినటువంటి వాడు. ఎంత క్షమాగుణము కలిగి ఉన్నాడో చూడండి. దేవునికి స్తోత్రం. ఆ గర్వం నడచాలంటే, ఆ కోపం నడచాలంటే కొన్ని కష్టాలు మన మీదకి దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మోషే చాలా కోపిష్ఠుడు. మోషే ఎలాంటోడు? చాలా కోపిష్ఠుడు, మామూలు కోపిష్టి కాదు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? మోషే మనుషులందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎంత సాత్వికం వచ్చింది! ఆ కోపం ఏమైపోయింది? వీడి కోపం ముక్కు మీద ఉంటుంది అంటారు, ముక్కు రోషం రైడ్ది అంటారు. అలాంటోడు మోషే. చాలా రోషం, అసలు సహించలేడు. ఏదైనా గొడవ వస్తే వెళ్ళి అప్పటికప్పుడు గొడవాడేయాలి అంతే. మాటలు ఉండవు, కొట్లాటే. కొంతమంది మాటలు ఉండవు, కొట్లాటే. కొట్టుకున్న తర్వాత గాయాలైన తర్వాత అప్పుడు మాటలు ఉంటాయి, దెబ్బలను తగ్గిన తర్వాత. నాది పొరపాటు అయిందంట. మోషే కూడా అలాంటి వాడే. దేవునికి స్తోత్రం. మోషే ఒకరిని చంపి, ఒక హత్తకుడు మోషే తెలుసా? ఐగుప్తుడిని ఇశ్రాయేలుడు దెబ్బలాడుకుంటుంటే, ఇశ్రాయేలుని అన్యాయంగా ఐగుప్తుడు ఏలుబడి చేస్తూ ఉంటే వాడు ఒక్క దెబ్బతో చంపి మట్టిలో కప్పెట్టేశాడు ఐగుప్తుడిని. ఈ విషయం ఎక్కడ రాజుగారు తెలిసిపోద్దని పారిపోయాడు మామగారి దగ్గర.
దేవునికి స్తోత్రం. అక్కడ 40 సంవత్సరాలు దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. ఇత్రో చెంతకు చేరాడు. ఇత్రో దగ్గర గొర్రెలు మేపుతున్నాడు. ఇప్పుడు ఫరో కుమార్తెకి ఉండాల్సిన ఆయన, రాజభోగాలు అనుభవించాల్సిన ఆయన, రాజసింహాసనం మీద కూర్చోవలసిన ఆయన ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? మావ చెంతకు చేరాడు. ఏం మేపుతున్నాడు? గొర్రెలు మేపుతున్నాడు. విద్యావంతుడు, సకల విద్యలు అభ్యాసించినటువంటి వాడు, ముక్కు రోషం కలిగినటువంటి వాడు, బహు కోపిష్టి. ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలు మేపాడండి. ఎన్ని సంవత్సరాలు మేపాడు? 40 సంవత్సరాలు మేపాడు. ఈ 40 సంవత్సరాలు ఉన్న కోపమంతా పోయింది. ఎండకి ఎండాడు, మంచుకి తడిశాడు, వర్షానికి తడిశాడు, నలిగిపోయాడు గొర్రెలు మేపడం. అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి నాడు ఏనంటలేదు, ఏయ్ నువ్వు వెళ్ళరేకం వచ్చావు, కట్టు బట్టలతో వచ్చావు, నువ్వు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశా, ఏమనుకుంటున్నావు, మా కాలు కింద ఉండాల్సిందే. అలాగే మాంగారు ఏం చేస్తాం? ఎంత దీనత్వం! హల్లెలూయా! ఏయ్ నేను నీకు అల్లుండి, నీ మాట నేను వినేది. ఈరోజు అల్లుళ్ళు గారు మామగారు అలాగే దెబ్బలాడతారు కదా, పీకలు పట్టుకుంటారు అవసరమైతే. పిల్లరా ఇక్కడ చూడండి, మోషే ఎంత సాత్వికుడో. ఆ 40 సంవత్సరాలు దేవుడు ఆ గర్వనంతటి, కోపనంతటి కూడా కరిగించేశాడు. చివరి అక్కడ దేవుడు వచ్చి మాట్లాడుతుంటే, అయ్యా మోషే, ఎల్లయ్యా ఐగుప్తుకి వెళ్ళు, నువ్వు నా ప్రజలను విడిపించు, నాయకుడికి నువ్వు ఉండాలి. లేదు ప్రభా, నా వల్ల కాదు, నేను నెత్తుడినైపోయానయ్యా. ఎంత అనర్గళంగా మాట్లాడగలరో తెలుసా మోషే? నేను ఎత్తువాడినయ్యా, నాకేం తెలుసు, వెళ్ళలేను ప్రభా, ఇంకెవరిని ఇల్లు ఉంటే. అంటే ఎంత తగ్గింపు, ఎంత సాత్వికము! ఎలా వచ్చింది? 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో తిప్పు చేశాడు ఆయన. హల్లెలూయా! కొన్నిసార్లు శోధనలు రావడం మనకి మేలు. ఆ శోధనలోనే అనేకమైన ఆధ్యాత్మికమైన పాఠాలు దేవుడు ప్రభు మనకి నేర్పిస్తాడు. అనేకమైనటువంటి పాఠాలు మనకి నేర్పించి ముందుకు తీసుకెళ్తాడు. ఎత్తైన స్థానంలో దేవుడు నిలిపాడు. 80 సంవత్సరాల వయసులో దేవుడు మోషేకి నాయకత్వాన్ని అప్పగించాడు. 40 సంవత్సరాలేమో ఐగుప్తులో ఉన్నాడు, 40 సంవత్సరాలేమో అరణ్యములు గొర్రెలు మేపుతా ఉన్నాడు. మామచెంత చేరి ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుడు బిడ్డలారా, అటువంటి క్షమాగుణ సాత్వికము కలిగినటువంటి పిల్లలుగా ఉండాలి. మొదటిగా ఎవరి చెంతకు చేరాలి? యేసయ్య చెంతకి. యేసయ్య మనకి ఎలా ఉన్నాడు? ఆశ్రయముగా ఉన్నాడు. ఇప్పుడు ఏలిగేది మనకు 5 విషయాలు నేర్పించింది. మొదటిది ఆశ్రయము, రెండవది స్వాస్యము, మూడవది ఏమన్నాను? ఆశ్రయము, స్వాస్యము, మూడోది ఏమన్నాను? ప్రేమ. మూడోదేంటి? ప్రేమించేటువంటి వాడు. ఆ ప్రేమను నేర్పిస్తూ ఉంది ఆ కొండ. యేసు ప్రభు ప్రేమమయుడు కనుక. నాలుగవదిగా క్షమాపణ, ఐదవది విజయము. 5 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆశ్రయము అనగా దావీదు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ చెంతకు ఆ ఏలిగేదిలో ఆశ్రయం తీసుకున్నాడు, క్షేమంగా ఉన్నాడు. రెండవదిగా స్వాస్యము, ఆయనకి సొంతంగా ఉంది. ఏ భయము నాకు లేదు, నా దేవుడు నా సొంతం, నా దేవుడు నాతో ఉన్నాడు అని నిరీక్షణ కలిగి దావీదు ఉన్నాడు. మూడవదిగా నా ప్రియుడు, ప్రేమించేటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆయన అందరినీ ప్రేమించుతున్నటువంటి వాడు. అదే ప్రేమ కలిగి దావీదు ఉన్నాడు. మన యేసయ్య ప్రేమ కలిగినటువంటి వాడు, మనం కూడా ప్రేమ కలిగి ఉందాం. నాలుగవదిగా క్షమాపణ. దావీదు సౌలుని క్షమించాడు, మన యేసయ్య మనందరిని కూడా క్షమించాడు. మనము కూడా ఇతరుల్ని క్షమించాము. మత్తయి సువార్తలో పరలోక ప్రార్థన నేర్పిస్తాడు. 6:10 పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మనుదినాహారము నేడు మాకు దయచేయండి, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము. ముందు మనం ఏం చేయాలి? ఎదుటి వారి అపరాధములను క్షమించాలి. మా అపరాధములను కూడా క్షమించుము. ఆ ప్రార్థన నేర్చుకోండి. మత్తయి సువార్త 6:10 ఉంటుంది.
అందరూ నేర్చుకోండి ప్రార్థన. నాకు ప్రార్థన చేయడం రావట్లేదు అంటారు, ఒకసారి పిలిచాను అనుకోండి, అదే చేయండి. ఆ పరలోక ప్రార్థన చేయండి. ఆ కొరలోక ప్రార్థన దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. శిష్యులు కూడా అడిగారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పించిన ఆయన ఎలా చేయాలి మాకు తెలియట్లేదంటే ఆయన అదే చెప్పాడు ఆ మత్తయి సువార్త 6:10 ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, విజయం విజయం విజయం. దావీదుకి విజయాన్ని ఇవ్వలేదా? యెహోషువకి విజయాన్ని ఇవ్వలేదా? మోషేకి విజయాన్ని ఇవ్వలేదా? విజయాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన ఆశ్రయం చేరారు కనుక. ఎవరు ఆశ్రయం? దేవుని ఆశ్రయం చేరారు కనుక మనం కూడా ఆయన చెంతకు చేరుదాం. దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి వాక్యానుసారంగా ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు నిండారులుగా దీవించి వర్ధిలింపచేసి ఆ ఎనిగేదున్నటువంటి 5 విషయాలు మన జీవితాలు కూడా అనుభవించి మనము కూడా అలాగని జీవించుదుము గాక. ఆమేన్. లేచి నిలబడదాం, సమర్పణ పాట పాడుకుందాం. అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. దావీదుకు తోడైనారు, దావీదుకు ఆశ్రమించారు, దావీదుకు స్వాస్థ్యముగా ఉన్నారు, దావీదును ప్రేమించారు. దావీదు ప్రభా, దావీదు క్షమాగుణము కలిగి ఉన్నాడు. అయ్యా మీరు కూడా క్షమాగుణము కలిగి ఉన్నారు. ఎందుకంటే అతన్ని దావీదుకు విజయాన్ని ఇచ్చారు. నైనా మాకు కూడా విజయాన్ని అనుగ్రహించండి. మేము కూడా మీ చెంత చేరుతున్నాము నైనా. మేము కూడా మీ ఆశ్రమంలో ఉన్నాము నైనా. మాకున్న భయములో నుండి, మాకున్న బాధల నుండి, మాకున్న కష్టములో నుండి అయ్యా విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సర్వ ప్రభా, ఈ సంఘంలో మా బిడ్డలందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున చంటి బిడ్డలో, యవన బిడ్డలో అయ్యా కుడికి ఎడమ తెలుపుతుంది అయినా ఈ వాక్యముతో కట్టబడి నిలిచి ఫలించే కృప దయచేయండి. చంటి బిడ్డలు ఉన్నారు, విజయంలో జ్ఞానమున్న బుద్ధిని వయసు వర్ధల కృప దయచేయండి. అయానికి పొందగల ప్రభా. మరి యవన బిడ్డలు ఉన్నారు, మరి వృద్ధులు ఉన్నారు ప్రభా, వారందరూ కూడా దీవించను ఆస్వాదించండి. ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించి ఆస్వాదించండి. వ్యవసాయాలు చేస్తున్న వారిని, వ్యాపారాలు చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, ఉద్యోగ ప్రయత్నిస్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించండి. దయగలిగిన తండ్రి, మరి బలహీనుడు ఉన్న రాములు కొన్ని చేతులుగా అప్పగిస్తున్నాం. ఒక స్వసపరిసత్వానికి నిలపండి. నేను కొందరు ప్రభా అనేకమైన నూతన ఆత్మ నడిపించండి, నూతన కాలం జరిగించండి. గ్రామానికి రక్షణ మార్పు మనసులు దయచేయండి. అయ్యా 2020 సంవత్సరంలో అద్భుతమైన వాగ్దానం చేస్తారు. దేశం యొక్క ఉన్నత స్థలముల నేను నిన్ను ఎక్కించాను అన్నావు నాయనా. అయానికి స్తోత్రాలు ప్రభా. అయాటి స్థితిని సంఘానికి మా బిడ్డలకు మీరు అనుగ్రహించమని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయానికి మీ చిత్తం, మీ ప్రణాళిక, మీ ఉద్దేశం, మీ సంకల్పం ఏమైనదో ప్రభా వాటిని జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఏదేమైనా మీ చిత్త ప్రకారం జీవించడానికి చూపించండి. అయానికి కొంత మనుషుల వైపు చూడక మనుషులను ఆశ్రయించడం, మీ వైపు చూస్తే మిమ్మల్ని ఆశ్రయించి మీరు మీ చెంత చేరి ప్రభా మీరు చెప్పిన దీవులను పొందుకుంటూ మీ మార్గంలో నడిచే ప్రభు దక్షిణమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి కొందరైనా కొంతమంది బిడ్డలు రాలేదు, మరొక వారం వారు మీ సన్నిధికి రావడానికి కృప చూపించండి. వచ్చిన బిడ్డ మా బిడ్డలందరూ దీవించి ఆస్వాదించండి. నేను నీ కొందరు ప్రభావం ఎంతబడిన కానుకలను అయా ధన రూపంలో దాని బిడ్డలు తీసుకొచ్చి కల్పించారు. వాటి మన రూపంలో లెక్కించి వారికి కావాల్సిన ఆశీర్వాదాన్ని నిండారుమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన నీ కొందరాలు శక్తి కలిగిన తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దయగలిగిన ఆయన నిర్మించబడాలి. మరి మీ ఉద్దేశాలు ఏమైనాయో వాటి జరిగించడం స్తోత్రాలు. ఏదేమైనా మీ చిత్త ప్రకారమే జరిగించండి. మా ఆలోచనలన్నీ వ్యర్థం, మా తలంపులన్నీ వ్యర్థం, మా ఊహలన్నీ వ్యర్థం. అయ్యా మీ చిత్తాన్ని జరిగించండి. మీరు ఏ ప్రణాళిక కలిగి ఆ ప్రణాళిక నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన పొందిన ఇప్పుడు అందరూ కూడా దీవించి ఆస్వాదించండి. మళ్ళీ 2వ ఆరాధన పెడద 103వ ఆరాధన వేరు ఫలం అప్పుడు ఎండలో తోడిన స్థలములు కూడా నా మహిమాకు వాడబడ్డ కృప చూపించమని నీ చిత్తమైతే మీరు ఆకాలమైతే వారు మేమంతా కలుసుకొని ఆలోచించవలసి సన్నిధి మాకు తోడుకొచ్చమని మా కొరకు త్వరగా ఆనందాన్ని రక్షకుడిని సేనామంలో ప్రార్థన చేసి అద్భుతంగా వృత్తులను వెళ్ళి కూర్చున్న పాప తండ్రిని ఆమేన్. యేసు రక్తమే చేయము, శిలువ రక్తమే చేయము, ప్రవేశం సంపూర్ణ విజయం అపవాదికులకంత నాశనం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి దేవుడి కృపయు లోకరక్షకుడి యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ఇప్పుడు నెలప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులందరికీ సదా చూడండి దీవించి ఆశీర్వదించి సర్వశిక్షములను ప్రభు మనలను నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు.